పార్టీకి డ్రైవర్ ఎవరు? స్టీరింగ్ కోసం అన్నా చెల్లెల మధ్య ఫైటింగ్ పీక్స్ కి చేరిందా? కవిత కార్యక్రమాలకు కావాలనే బీఆర్ఎస్ దూరంగా ఉంటుందా? కవిత కౌంటర్లకు కేటీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? పార్టీకి దూరంగా ఉన్న తన బాస్ కేసీఆర్ అని కవిత ప్రకటించడం వెనుకున్న మతలబు ఏంటి? అన్నా చెల్లెల యుద్ధాన్ని కేసీఆర్ ఎందుకు ఆపలేకపోతున్నారు? కల్వకుంట్ల ఫ్యామిలీలో కొట్లాట కాంగ్రెస్ పార్టీకి వరంగా మారిందా? గులాబీ తోటలో కేటీఆర్ వర్సెస్ కవిత. అధికార పక్షానికి వరంగా మారిన అన్నా చెల్లెళ్ల వార్. చెల్లి విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్న కేటీఆర్. కవిత కార్యక్రమాలకు దూరంగా బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తున్నారన్న కవిత. తన బాస్ కేసీఆర్ అని ప్రకటిస్తున్న కవిత. అన్నా చెల్లెళ్ల యుద్ధాన్ని ఆపలేకపోతున్న కేసీఆర్. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకుని 2 సార్లు అధికారంలోకి రాగలిగింది. కానీ గత ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యింది. ఒక్క ఓటమితో పార్టీలోని అగ్రనేత ఇంట్లోనే ప్రత్యర్థులు బయలుదేరడం ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఏపీలో వైసీపీ అధినేత జగన్ పరిస్థితి వేరు. ఆయన తన తండ్రి మరణం తర్వాత సొంతంగా వైసీపీని పెట్టుకున్నారు. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న అన్నా చెల్లెళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరుపడ్డారు. రాజకీయంగా విభేదాలు బయటపడ్డాయి. కానీ బీఆర్ఎస్ పరిస్థితి వేరు. నాటి టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కాగానే ఇక్కడ అన్నా చెల్లెలకు పడటం లేదు. అన్నా చెల్లెళ్ల వార్ అధికార పక్షానికి వరంగా మారింది. తెలంగాణలో ఏ సమస్యపైన అధికార పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమం చేయాలని భావించినా ముందు ఇంటి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇది గులాబీ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. సొంత చెల్లెలు విమర్శలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో తమపై లేనిపోని నిందలు వేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. ముందు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ తన ఫోన్ తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యి ఉంటాయని కవిత చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ పై కాలు దువ్వుతూ ముందుకు వెళదామని అనుకుంటే కవిత రూపంలో కాళ్లకు అడ్డం పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. కవిత తన సోదరుడితో రాజకీయంగా దూరమయ్యారు. ఆమె కనీసం తెలంగాణ భవన్ కి కూడా రావడం లేదు. అలాగే కేటీఆర్ కూడా కవిత పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తున్నారట. ఆమె జాగృతి తరపున చేసే కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ వెళ్లవద్దని ఆంక్షలు పెడుతున్నారని కవిత సన్నిహితులు ఆరోపిస్తున్నారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని, మరొకరి లీడర్షిప్ తనకు అవసరం లేదని కవిత తెగేసి చెబుతున్నారు. కవిత కేటీఆర్ ఉప్పు నిప్పులా మారడంతో పాటు పార్టీతో పాటు ఇతర కార్యక్రమాలను వేరువేరుగా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు కుట్ర జరుగుతుందని, దాన్ని తాను అడ్డుకున్నానని గతంలో కవిత రాసిన లేఖ సంచలనమే అయింది. తాజాగా సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా కవితకు ప్లస్ గా మారాయి. తాను చెప్పిందే నిజమని ఆమె సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కేటీఆర్ బయటకు చెప్పకపోయినా కవిత పట్ల ఇప్పుడు కఠినంగా వ్యవహరించుకుంటే భవిష్యత్తులో కష్టమేనని భావిస్తున్నారు. రానున్న కాలంలో పార్టీ పదవుల విషయంలో తన వర్గం వారికే ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ కూడా ఇద్దరి మధ్య సయోధ్యకు పెద్దగా ప్రయత్నించకపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. కుటుంబ పెద్దగా ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలను తొలగించే ప్రయత్నం చేయాలని పార్టీ నేతలతో పాటు క్యాడర్ కోరుకుంటున్నారు. ఇద్దరి మధ్య తాము నలిగిపోతున్నామని చెబుతున్నారు. మొత్తంగా అన్నా చెల్లెల మధ్య వార్ అధికార పార్టీకి వరంగా మారిందని చెప్పుకోవచ్చు.